వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈ వేళ మూవీ వచ్చేసి ది సూపర్ మ్యాన్ మూవీ అయితే రావడం అయితే జరిగింది. అండ్ మీరు అడగచ్చు భయ్య అది రేపు కదా రిలీజ్ అనేసి. కాకపోతే ఇక్కడ ప్రీమియం షోలో అయితే వేయడం అయితే జరిగింది. అండ్ ఎంటైర్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే నచ్చేసింది గైస్. అండ్ మెయిన్ నేను ఎక్కడ భయపడ్డానంటే అండ్ ప్రీవియస్ పార్ట్స్ అని మీ అందరికీ తెలుసు సూపర్ మ్యాన్ ఎంత పెద్ద హీరో అది మీకు కూడా తెలుసు. అండ్ ఆడియన్స్ కూడా పడి చచ్చిపోతారు ఆ సినిమాలు అంటే. అంటే ఆ కొంచెం క్యారెక్టర్లు ఆ పాత క్యారెక్టర్లు కానీ మొత్తం చంపేస్తారేమో ఈ సినిమాతో అనుకున్నాను, కానీ బాగా తీశారు. అండ్ మెయిన్ వచ్చేసి ఈ సూపర్ మ్యాన్ కొత్త సూపర్ మ్యాన్ అనేది తన క్యారెక్టర్ అనేది బాగా డిజైన్ చేసుకున్నారు. అండ్ ప్రీవియస్ పార్ట్ లాగా అండ్ ఈ పార్ట్ కూడా మనకు అనిపిస్తుంది అనమాట. అండ్ ఎక్కడ సూపర్ మ్యాన్ అనేది తగ్గేదల్లే అన్నట్టు చూపించారు డైరెక్టర్ గారు. అండ్ మెయిన్ వచ్చేసి ఆ లవ్ స్టోరీ ట్రాక్ కానీ ఆ విలన్ ట్రాక్ కానీ స్టోరీ ప్లాట్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఎక్కడ తేడా రాకుండా అండ్ నీట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని డైరెక్షన్ చేసినట్టు మనకు అనిపించింది. అండ్ మెయిన్ వచ్చేసి ఇందులో కూడా ఒక 2-3 కామెడీ షాట్లు ట్రై చేశారు, కానీ బట్ వర్కౌట్ అయ్యాయి. అంటే మెయిన్ ఇప్పుడు చూడండి కొన్ని సినిమాలు యూజువల్ చాలా వరకు వచ్చాయి, థార్ సినిమా కానీ వీటిలు కానీ అవన్నీ మార్వల్. కాకపోతే చెప్తున్నాను అండ్ ఇందులో కూడా బ్లూ బ్యాటిల్ మొన్న రిలీజ్ అయింది. అండ్ ఇంచుమించు ఒక 3-6 months అయిపోతుంది బ్లూ బ్యాటిల్ రిలీజ్ అయిపోయి. అందులో కూడా కామెడీ ఇరుక్కు పెట్టారు, కానీ పెద్దగా అంత హైప్ అయితే రాలేదు. కాకపోతే ఇందులో కామెడీ యూజువల్గా ట్రై చేశారు, బట్ పర్ఫెక్ట్ ఓకే అయింది ఒక 2-3 చోట్ల దగ్గర. అండ్ మెయిన్ వచ్చేసి లవ్ ట్రాక్, ఆ లవ్ ట్రాక్ అనేది మనకి నీట్గా పెట్టుకున్నారు. అండ్ మెయిన్ వచ్చేసి లవ్ ట్రాక్లో ప్రతి ఒక్క సినిమాలోని హీరోలకి అయితే ఇబ్బంది వస్తుంది, బట్ ఈ సినిమాలో కూడా ఇబ్బంది వచ్చింది. బట్ దాన్ని కాపాడుకునే ముందుకు ఎలాగెళ్ళాడో రిమైనింగ్ స్టోరీ మనకు బాగా చూపించారు. అండ్ మెయిన్ సినిమా స్టార్ట్ అవ్వగానే ఒక 10 నిమిషాలు మనకి అండ్ మన హీరో అయితే ఓడిపోతాడు అనమాట. సూపర్ మ్యాన్ అనేది ఒక ఫైట్లోని బాగా భారీగా ఓడిపోతాడు. అండ్ తర్వాత నుంచి ఆ పైకి ఎలా లేసాడు అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం మనం థియేటర్ వెళ్ళి చూసి తెలుసుకుంటాం. విలన్ క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీగా నాకైతే డిజైన్ చేశారు అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ సూపర్ మ్యాన్ గురించి పక్కన పెట్టేస్తే అండ్ విలన్ క్యారెక్టర్ అనేది ఒక క్రూయాలిటీగా నీట్గా చేశారు. తను ఎప్పుడైతే మనకు వస్తాడో ఆ వైబ్రేషన్ అనేది మనం కూడా థియేటర్లో ఫీల్ అవుతాం అనమాట. అంత ఎంగేజింగ్గా చూపించారు. అండ్ తర్వాత మన సూపర్ మ్యాన్ ఇంకా ఎలాగ అక్కడి నుంచి ఎలా సేవ్ చేశాడు జనాల గట్ట. అండ్ మెయిన్ వచ్చేసి ఆ స్టోరీ ప్లాట్ నీట్గా పెట్టుకొని అండ్ మెయిన్ వచ్చేసి ఆ విఎఫ్ఎక్స్ అనేది నీట్గా వాడుకున్నారు. అండ్ రెగ్యులర్లో క్లైమాక్స్ వచ్చిన ఒక 30 minutes అయితే యూజువల్లీ చెప్పక్కర్లేదు. థియేటర్లో అయితే సూపర్ మ్యాన్ ఫ్యాన్స్ అయితే అరాచకం చేశారు భయ్య నేను వెళ్ళే థియేటర్. అండ్ మెయిన్ వచ్చేసి ఆ క్లైమాక్స్ ఒక చిన్న షాట్ వస్తుంది మనకి, అదైతే రెగ్యులర్లో చెప్తే మీకు అర్థం కాదు, థియేటర్లో వెళ్ళి చూస్తే బాగుంటుంది. అండ్ మనకి ఆ కుక్కల సీన్ ఉంటుంది ఒకటి, మనకు వచ్చేసి మంచులో తీస్తారు ఆ సీను, వెళ్ళే ఉంటుంది భయ్య. అదేదో కొత్తగా చూసినట్టు అనిపిస్తుంది మనకి. అండ్ యాక్షన్ సీన్స్ కానీ ఆ విఎఫ్ఎక్స్ కానీ పెట్టుకొని బాగా ప్యాక్ చేసుకున్నారు. అండ్ రెగ్యులర్లో ఇంగ్లీష్ వాళ్ళు బీజం గురించి చెప్పక్కర్లేదు, అన్నింటికి ఒకటి ఇచ్చుకుంటారు, మన వాళ్ళకి కాదు. ఆయన ఒక సినిమా అలా వెళ్ళిపోతుందంటే బీజం కూడా ఒక ఫ్లాట్గా పడుకోబెట్టేసి పోతారు. అండ్ ఇందులో కూడా బీజం అలాగే ఫ్లాట్గా వెళ్ళిపోతుంది. అండ్ యూజువల్గా సూపర్ మ్యాన్ క్యారెక్టర్ అయితే నీట్గా పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకొని పెట్టుకున్నారు. అండ్ చెడగొట్టలేదు ఎక్కడన్నా, మనకు కూడా నీట్గా చూస్తాం థియేటర్లో చూసినప్పుడు అబ్బా నీట్గా పెట్టుకున్నారు. ప్రీవియస్ పార్ట్లు పేర్లు చెడగొట్టలేదు, అది చాలు మనకు అన్నట్టు అనిపిస్తుంది. అండ్ కొన్ని క్యారెక్టర్స్ నీట్గా న్యాయం చేసుకున్నారు. అండ్ ఎలా పెట్టుకున్నారో అండ్ వీళ్ళు కూడా నీట్గా యాక్ట్ చేసుకున్నారు అనమాట. అండ్ మెయిన్ ప్రతి ఒక్కరికి స్కోప్ ఉంటుంది భయ్ ఇందులోని, ఏదో పెట్టేయాలి ఏదో తీసేయాలి యూజువల్గా అలా కాకుండా ప్రతి ఒక్కరికి నీట్గా స్టోరీ ప్లాట్ పెట్టుకొని నీట్గా డిజైన్ చేసుకొని థియేటర్ మనకి అందించారు మన డైరెక్టర్ గారు. ఆ డైరెక్టర్ గారు కూడా నీట్గా సినిమాలు తీస్తారు. అండ్ 2-3 తీశారు తన డీసీలోనే, చాలా వరకు హిట్ అయ్యాయి, చాలా పెద్ద హిట్ అయ్యాయి. అండ్ ఈ మూవీ కూడా మనకైతే బాగానే అనిపిస్తుంది, ఎక్కడ డల్ నేరేషన్ అయితే వెళ్ళదు. అండ్ ఇంకా థియేటర్లో అయితే ఉంది, ఇంకా ఎవరైతే వెళ్ళదు వెళ్ళి ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ వీకెండ్కి మీ ఫ్రెండ్స్తో ఏదైనా చిల్ అవ్వాలి బ్రో, మాకు కొత్త టైప్ ఆఫ్ వెరైటీ మూవీ కావాలి అండ్ విఎఫ్ఎక్స్ అండ్ భారీగా కావాలంటే మాత్రం అది మీరు ఈ సూపర్ మ్యాన్ సినిమాకి అయితే వెళ్ళిపోండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో అయితే ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ గురించి అయితే యూజువల్గా చెప్పక్కర్లేదు, వాళ్ళు డీసీలు మార్వల్ గురించి తెలియదు కాబట్టి ఇంక నేను దాని గురించి ఎస్పెషల్ మీకు చెయ్యక్కర్లేదు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 4.5 వేస్తే ఇస్తున్నాం. అండ్ నీట్గా తీసుకున్నారు. అండ్ హాలీవుడ్ సినిమా కంబ్యాక్ అన్నట్టు నాకు అమ్మయ్య అనిపించేసింది. డీసీ ఈజ్ బ్యాక్ భయ్య ఈ సినిమా తట్టు నాకైతే యూజువల్గా బాగా నచ్చింది. ఇంకా ఎవరో చూడలేదు వెళ్ళి విజిట్ చేయండి. ఇంకా ఎవరో సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.